ఇది తింటా లైట్ గా హార్ట్ పెయిన్ అవుతుందంటే అంటే రాత్రి గురించి. హలో చెప్పరా. నాకు హార్ట్ పెయిన్ వచ్చేస్తుందా? ఏంటి గుండె నొప్ప? అది గ్యాస్ నొప్పి అయి ఉంటది లేరా. అదంతా కాదు, రాత్రి నేను 2 పెగ్గులు తాగనన్నా సరే నాకు బలవంతంగా తాగించాను. ఇప్పుడు నాకు హార్ట్ పెయిన్ అవుతుంది. జల్ల తినేగలవు నువ్వే. నేను మంత ఎప్పుడు తాగలేదు, మంత తాగడం నేను స్టార్ట్ చేస్తాను. గ్లాస్ లో పోయించుకొని మరి తాగావు, నన్నంతే పెట్టరా. నేను కానీ హార్ట్ పెయిన్ చచ్చిపోతే కనుక నీ పేరు రాసి చచ్చిపోతాను. నా చావుకు నువ్వే కాదు. నా పేరు ఎందుకు అదే. ఇప్పుడు ఈ విషయం నాన్నగారికి చెప్తే, నాన్నగారండి ఏంటి నాకు ఇక్కడ ఇక్కడ నొప్పిగా ఉందండి, హార్ట్ అటాక్ వస్తుందేమో భయం అవుతుందండి. నాన్నగారు రోడ్డు మీద అడ్డమైన గడ్డి తింటే అలాగ వస్తుంది. నేనేం తెలియదండి, హాస్పిటల్ తీసుకెళ్ళండి నాన్నగారు. అదమండి మనల్ని. నాకు హార్ట్ పెయిన్ వచ్చేస్తుందమ్మా. గూగుల్లో ఇక్కడ ఎందుకు చెప్పొస్తుందంటే నాకు హార్ట్ అటాక్ వచ్చే సిమ్టమ్స్ ఉన్నాయంటమ్మా. నాన్నగారు అర్థం చేసుకోవట్లేదు, నువ్వేనా అర్థం చేసుకోమా. ఇప్పుడు నా హార్ట్ అటాక్ వచ్చి నేను చచ్చిపోతే నువ్వేమైపోతావమ్మా. నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళమ్మా. రే ఎప్పుడు ఏదో డౌట్లు పెడతావు. పోదా హాస్పిటల్ కి. డాక్టర్ గారు రిపోర్ట్ చూసారు కదండి, నాకు ఖచ్చితంగా హార్ట్ అటాక్ కదా. ఒక 10 రోజులైనా బతుకుతానండి డాక్టర్ గారు. గ్యాస్ నొప్పి తప్ప ఏం లేదా మనకి హార్ట్ పెయిన్. ఏంటండి డాక్టర్ గారు, నాకు హార్ట్ పెయిన్ కాదా? అసలు మీ డాక్టరా? గూగుల్ చెప్పింది నాకు హార్ట్ అటాక్ ఉందని చెప్పేసి. అసలు మీ డాక్టర్ అనడానికి ప్రూఫ్స్ ఏవి? సర్టిఫికేట్సా? అప్పటికే చెప్పండి నాన్నగారు, మనం పెద్ద హాస్పిటల్కి వెళ్దామని. గేగితుల్ని ఆవులకి ట్రీట్మెంట్ చేసి పెడితే తీసుకొచ్చి హార్ట్ పెయిన్ అంటే ఆడి చూస్తానండి నాన్నగారు. ఏం మాట్లాడుతున్నారండి? గేదెలు మెప్పుడు వాళ్ళు అంటున్నారండి. అసలు నేను ఎంత ఎంబీబీఎస్ చదివాను తెలుసా నేను? అలా మాట్లాడతానండి. అసలు మీ అబ్బాయికి అనుమానం తప్ప ఏం లేదు. నేను ఉద్యోగం వదిలేస్తాను ఎవరైనా సరిగా హార్ట్ పెయిన్ అంటే. గూగుల్ మాట్లాడుతున్నాడు. నేను ఎంబీబీఎస్ డాక్టర్. నేను గేదెలు అంటారేంటి?